ఎలా ఉన్నారు? దిస్ ఇస్ కళ్యాణ్ భూపాల్. వెల్కమ్ టు మై ఛానల్ అమెరికాలో ఒకటి. సో ఇది మా మరిది రిసెప్షన్. లిటరల్గా 5 రోజుల పెళ్ళిలా జరిగింది. స్టార్టింగ్ ఫ్రమ్ హల్దీ, పెళ్ళి, పోచమ్మ, వ్రతం, రిసెప్షన్ అన్నమాట. నా ఇంట్రో తెలుసా? నా ఇంట్రో వీడియోలో స్టార్టింగ్లో నేను చెప్పాను హ్యాండ్ ఎందులో ఉన్నాను అది తెలుసా? కశ్వీట్రా హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఈస్ కళ్యాణి భూపా అండ్ వెల్కమ్ టు మై ఛానల్. అమెరికాలో అంత అమెరికాలో అను హనీ ఏం చేసింది హనీ? కో అన్నదా? తీసుకెళ్ళి కదా. దిస్ ఈజ్ ద కలంకారీ కైండ్ ఆఫ్ ఎ డ్రెస్. ఈ మధ్య ఇట్లా బాగా నడుస్తుంది కదా, ఎప్పటి నుండో చేయించుకుందాం అనుకుంటున్నా. అట్లా హోల్డ్ అయిపోయి లాస్ట్కి అయితే ఈ ఈవెంట్కి కుదిరబోతుంది అనమాట. తెలియకుండా అసలు నేను ఊహించలేదు, కానీ నా కశ్వి బర్త్డేకి వేసుకున్న లెహెంగా కూడా అది కూడా ఇదే కలర్ కదా, కైండ్ ఆఫ్ పర్పుల్. ఆ థాట్ వచ్చి ఉంటే డిఫరెంట్ కలర్ ట్రై చేసేదాన్ని, కానీ అలా ఆలోచన రాలేదు యాక్చువల్గా. సో హియర్ ఇస్ ద లెహెంగా. అండ్ ఈ రిసెప్షన్కి ముందు డే వరకు కశ్వి ఓకే ఉండే, పెళ్ళి ముందు నైట్ ఆగమైంది. అగైన్ మళ్ళీ మెయిన్ రిసెప్షన్ అనుకుంటే రిసెప్షన్ ముందు నైట్ కూడా అలానే ఉండే. పడుకునేంత వరకు బాగానే ఉండే. పడుకున్నాక తనకి బాగా కంజెషన్, అంటే ముక్కు దిబ్బడ అంటారు కదా, పట్టేయడం అలా అయిందన్నమాట. దాంతోపాటు ఫుల్ దగ్గు. తనకి శ్వాస రాక ఎత్తుకొని ఉంటే నిద్ర వచ్చి మొత్తం ఎత్తుకొని ఉండమన్నదనమాట. ఆ నెబులైజర్ అట్లా ఏమైనా పెడదామని ట్రై చేస్తే నా దరిద్రానికి నేను పోర్టబుల్ నెబులైజర్ ఒకటి చూపించాను కదా, ఆ నెబులైజర్ ఎంత తుడిచినా ఎంత చేసినా ఆన్ అవ్వలేదన్నమాట. సో లిటరల్గా నేనైతే నైట్ అంతా పడుకోలేదు. ఏదైనా ఈ వీడియో పనులు అవి చేసుకొని తను పడుకున్నాక 1 గంటకు పడుకుందామని ట్రై చేస్తే కథం తను లేచింది. తను కూడా తనది నిద్ర అంటే హాఫ్ నిద్రనే, కళ్ళు మూసుకొని ఉంది, కానీ బాగా ఇబ్బంది పట్టింది. తర్వాత మేకప్ పర్సన్ నాకేద్దాం అనుకున్నారు, బట్ పెళ్లి కూతురికి మేకప్ పర్సన్ లేరు అని అంటే నాకు అనుకున్న పర్సన్ అటు పంపించాను అనమాట. సో తనకి ఫస్ట్ వేసిన తర్వాత నేను వేసుకుందాంలే అన్నట్టు రెడీ అయ్యే మూడు కొద్దిగా కూడా లేకుండే. కానీ పాపం వీళ్ళు మేక్ ఓవర్ బై స్వప్న నాకు మేకప్ వేయడం కోసం ముందుడే గుడికి వచ్చారు. వాళ్ళ ఫ్యామిలీ అందరు వచ్చి మేకప్ ఇదే టైంలో అని చెప్పేసి ప్లాన్ చేసుకుని వచ్చారు. సో వాళ్ళు అంత దూరం నుండి వచ్చిన దానికి ప్లస్ నా అవుట్ఫిట్ కూడా నేను కపుల్ ఆఫ్ డేస్ నుండి ప్లాన్ చేసి, పాపం ఈ అవుట్ఫిట్ పంపించిన వాళ్ళు కూడా ఎంత ఇష్టంతో పంపిస్తారు. మళ్ళీ ఈ లెహంగా రిసెప్షన్కి తప్ప మళ్ళీ నేను వేసుకోలేను అన్న ఉద్దేశంతో ఈ 2 రీజన్స్తోనైతే నేను రెడీ అయినా. లిటరల్గా 12:30కి నేను రెడీ అవ్వడం స్టార్ట్ అయినా. అప్పటిదాకా హాస్పిటల్ల చుట్టూ తిరిగి డాక్టర్ల చుట్టూ తిరిగి 12:30కు వచ్చి తయారవడం స్టార్ట్ చేస్తే తయారైపోయి అవన్నీ అయ్యేసరికి 2:30 అయిందన్నమాట. దీస్ ఆర్ లైక్ 5 days, 5 రోజులు 5 రకాలుగా ఉండే నాకైతే. లాస్ట్కి వీళ్ళ కోసం రెడీ అయ్యి ఫోటోలు దిగి అమ్మకి ఎక్కడెక్కడ పెట్టారు చెంపలకు ఆ పిన్నికి పెట్టు, బ్లష్ పెట్టు. ఓపీ పింపుల్ ఉంది. ఏమైంది? పింపుల్ ఉందా? పింపుల్ అమ్మకు కూడా ఉంది కూడా చిన్నగా. ఇంకా పిన్నికి ఎట్టు, పిన్నికి పింక్ ఏడుస్తుందా ఆడబెడితే? అది వస్తుందా? ఆల్రెడీ పిన్ని చూపర్ ఉందా? నేను మంచిలేనా? నేను కూడా చూపున్నానా? ఓకే, మరి ఎందుకు పెడుతున్నావు? అనుషకి పెట్టుకో, అనుషకి అయిపో మేకప్ పో. మూడిటికి రిసెప్షన్కి వెళ్ళినా ఆల్మోస్ట్ జనాలందరూ వెళ్ళిపోయారు. నా అవుట్ఫిట్ వచ్చేసి హారిక ఫ్రమ్ స్టార్లైట్ థ్రెడ్డింగ్. తను నా జెండర్ రివీల్ అవుట్ఫిట్ తను చేసింది అనమాట. ఐ వాంటెడ్ ఏ కలంకారీ అవుట్ఫిట్, కానీ లెహంగాకి కలంకారీ కాకుండా డిఫరెంట్గా ఉండాలనుకున్నా. బ్లౌజ్కి కలంకారీ పెట్టించుకొని లెహంగా ప్లెయిన్గా ఉండకుండా డ్యూయల్ షేడ్ కావాలి అనుకున్నా. అందుకని పర్టికులర్లీ ఈ షేడ్ తీసుకున్నాను అనమాట. అండ్ నా హెయిర్ కూడా దానికి మ్యాచ్ అయ్యేలాగా కొద్దిగా డిఫరెంట్గా ట్రై చేయాలనేసి ఈ హెయిర్ ట్రై చేసి ఉండే.
మాస్టర్ ఇలా మసాలా వీడియో ఈవెంట్లో ఉండాలి అదే అనుకున్నా ఇప్పుడంతా ఇంకా ఫుల్వి బాగా రాలేవు కదా ఫుల్ రాలేదు వీడియోనే కనిపిస్తలేడు రాలేదు రేపు రెండిట్ల ఇట్లా సైడ్ నుంచి వస్తుంది కానీ అను అది వచ్చింది అవుట్ఫిట్ అయితే చాలా బాగా వచ్చింది కశ్వి కూడా మ్యాచింగ్ అవుట్ఫిట్ చేయించిన తనని అసలు నేను రిసెప్షన్కే తీసుకెళ్ళలేదు బికాజ్ నేను తయారైపోయి తను కూడా హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చి మెడిసిన్ వేసిన తర్వాత బాగానే ఉంది అది తీసుకెళ్దాం అనుకునే టైంకి వామిటింగ్ చేసుకుంది అన్నట్టు ఏదైతే మెడిసిన్ అవన్నీ వేసామో అలా వేసి నెబులైజర్ అవన్నీ పెట్టి చేశానో అలా వేసి నేను ఇలా తయారవుతున్నా తనంతా వామిటింగ్ చేసుకుంది సో మమ్మీ టేక్ కేర్ చేసింది తర్వాత తను ఏం తినకుండానైతే పడుకున్న దాన్ని తీసుకొని రాలేను అట్లనే అంతకుమించి మూడింటికి మించి రిసెప్షన్కి వెళ్తే చండాలంగా ఉంటుందని చెప్పేసి నేనైతే కశ్విని తీసుకోకుండానే వెళ్ళిన తను ఇక్కడ ఉండి కూడా ఉండనట్టే నేను ఉండి కూడా ఉన్నట్టే ఇక ఓకే ఉన్నట్టు పెళ్లి రోజు ఎట్లనైతే ఉందో అంతకు మించి ఎగ్జాస్టింగ్ అండ్ హార్డ్ డే నాకు ఈ రిసెప్షన్ లాగా ఏ కొద్దిగా కూడా నేను ఎంజాయ్ చేయలేదు బికాజ్ ముందు ఫీవర్ వచ్చినా కూడా అప్పుడప్పుడు జ్వరం వస్తుంది పోతుంది అని హాస్పిటల్కి వెళ్ళకుండా ఉన్నాను కానీ ముందు నైట్ తనకు అలా దగ్గు కంజెషన్ ఊపిరి ఆడకపోవడం వల్ల ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళాలని ఫిక్స్ అయ్యా తనకు ఎంటైర్ నైట్ నిద్ర లేదు ఏదో అలా కాసేపు పడుకుంది నేను లేచి బ్రష్ కూడా వేసుకోకుండా సండే హాస్పిటల్స్ ఉంటాయా ఉండవా అన్న డౌట్తోని 3-4 హాస్పిటల్ తిరిగినా ఏ హాస్పిటల్కి వెళ్ళినా డాక్టర్స్ లేదు లేదా కంప్లీట్లీ హాస్పిటల్స్ క్లోజ్ అయి ఉన్నాయి ఒక్కదాన్నే తిరిగాను అనమాట 3-4 హాస్పిటల్ అది కూడా ఓపెన్ లేదు అక్కడ గది ఉండొచ్చు అని ఇంకెవరో చెప్తే అటు వెళ్ళాలి అని అంటే బైక్ మీద ఏడుస్తూ అప్పటికి ఇంకా నాకు ఓపిక లేదు లైక్ ఫిజికల్గా మెంటల్లీ ఎగ్జాస్ట్ అయిపోయినా అనమాట అప్పుడు ఇంకా నేను డైరెక్ట్గా అత్తమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళాను మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను నేను ఇక్కడ ఇక్కడేమో డాడీకి హెల్ప్ చేసే సిచ్యువేషన్ లేదు మా మామయ్య వాళ్ళేమో అక్కడ నేను అప్పుడు అత్తమ్మ మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్తే లైక్ ఎందుకు అడగలేదు ఇన్ని డేస్ పిలిచుండొచ్చు కదా అంటే నా సిచ్యువేషన్స్ నా ప్రాబ్లమ్స్ నేను హ్యాండిల్ చేసుకోవడానికి వీలైనంత ట్రై చేస్తాను అవ్వట్లేదు అన్ననాటికి నేను హెల్ప్ అడుగుతాను సో అలా అన్న 5-6 రోజులు ట్రై చేసి లాస్ట్కి ఇంకా నా వల్ల కాలేదు ఇంకొక హాస్పిటల్కి వెళ్ళండి అక్కడ వెళ్ళి చూడండి అని అనేసరికి మామయ్య ప్లీజ్ మీరు అటు వెళ్ళండి డాక్టర్ ఉన్నాడు అని అంటే నాకు చెప్పండి తీసుకొని వస్తాను బికాజ్ అప్పటికి 12 అవుతుంది ఇంటికి వెళ్తాను కశ్వి ఎలా ఉందో చూస్తాను నేను ఒకసారి చూసి తనకు ఓకే ఉంది అంటే తను కాసేపు టేక్ కేర్ చేసిన తర్వాత ఒకవేళ హాస్పిటల్ ఉంటే వెళ్దాము అట్లా అని చెప్పేసి మామయ్యని అటు పంపించడం కోసం మామయ్య దగ్గరికి వెళ్తే లక్కీలీ ఆ డాక్టర్ ఉంటే నేను మామయ్య హాస్పిటల్కి వెళ్ళాము చూపించాము మెడిసిన్ ఇచ్చారు నెబులైజర్కి థింగ్స్ అవి ఇచ్చారనమాట అవన్నీ తీసుకొని వచ్చి కశ్వికి అవన్నీ సెట్ చేసిన సో నాకు ఇవి ఏ క్లిప్లు లేవు మీకు చూపించడానికి బికాజ్ నాకు ఏదైనా ప్రాబ్లం వస్తే రికార్డ్ చేయడం నా మైండ్లోకి కూడా రాదు సో మీకు చూపించడానికి కూడా నాకు ఏం లేదు సో జస్ట్ అలా జరిగింది అంతే అది నా మైండ్లోనే ఎప్పటికీ మాత్రం గుర్తుంటుంది వన్ ఆఫ్ ది హార్డెస్ట్ డే ఫర్ మీ ఇది మాత్రం ఎప్పటికీ ఇట్లా ఒకటే దాన్ని యాజ్ ఏ మదర్ నేను ఫేస్ చేసిన ఒక రఫ్ డే అని చెప్తాను ఇదైతే ఇట్ కుడ్ బి బెటర్ ఇంకొద్దిగా పరిస్థితులన్నీ మంచిగా ఉండుంటే చాలా బాగుండేది నేను హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని నా ఫేస్లో ఎక్కడ దరిదాపుల్లో కూడా ఫంక్షన్ దాకా వెళ్ళి అందరూ కలిసి అందరూ మాట్లాడి కొద్దిగా మూడ్ డైవర్ట్ అయ్యేంతవరకు కూడా మీరు నా మొహంలో స్మైల్ చూడరు ఎప్పుడు గుర్తొచ్చినా సరే కార్తిక్ లేడు ఒక దిక్కు కశ్వి ఇటు దాకుండి కూడా లేదన్న బాధ ఒక దిక్కు గుర్తొచ్చినప్పుడల్లా అయితే బాధ అయితే అనిపించింది హాయ్ చెప్పండి బా అక్క బావా అందరు బిజీ
డాడీ మాన్సా అక్క వెళ్ళి ఫోటోలు దిగి కాసేపు కొన్ని వీడియోలు తీసుకొని అందరం కలిసి తిని అయితే నేనైతే ఇంటికైతే వచ్చేసాను. నేను బండి అక్కడ పెట్టేసి వెళ్తే సమ్మన్ పుట్ ఐ లవ్ యూ ఐ లవ్ యూ టూ వేర్ ఇట్ ఈస్. అలా వరకు వచ్చి మాట్లాడతారు, మిమ్మల్ని వీడియోస్ చూస్తాం అది ఇదని, బట్ సమ్ టైమ్స్ ఇలా ఐ లవ్ యూ అంటే అక్క పరంగా చెప్పంటే ఐ లవ్ యూ టూ, ఇంకో రకంగా అంటే సారీ. సో అగైన్ నా అవుట్ఫిట్ డీటెయిల్స్, మేకప్ డీటెయిల్స్, ఎవ్రీ డీటెయిల్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో యూ కెన్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. అండ్ ముందు డే నైట్ మా హరి వచ్చిండే అనమాట, హరి మధు. సో వాళ్ళు వచ్చేసరికి వాళ్ళు వచ్చి హరి కూడా నైట్ లేచింది పాప నా కోసం. తను లేచి తను కాసేపు ఇది నాకు నెబులైజర్, తను కశ్విన చేతిలోనే ఉంది, కింద పడుకోబెడితే తను లేస్తుండే అనమాట. సో నెబులైజర్ ఓపెన్ చేయడము, మెడిసిన్ తీసుకురావడము అట్లా తను కూడా లేచి చేసింది అన్నట్టు. యా బట్ ఇట్ వాజ్ వెరీ హెక్టిక్ యార్ ఆల్ ద 5 days. నేను ఏం చెప్పలేను అంతకు మించి. ఇంతగానో మరిది పెళ్ళి అన్నందుకైనా అనుకున్నట్టుగానైతే జరగలేదు. యా బట్ నేనైతే ఉండగలిగిన, అట్లీస్ట్ గ్లాడ్ ఇక్కడున్నా. మా సౌమ్య పెళ్ళి లెక్క మొత్తం మిస్ అయినట్టే కాదు కదా, అట్లన్నా అనుకుని తృప్తి పడతా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్, అండ్ ఐ విల్ సీ యు ఆన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బై బై.